హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వేట తలకాయ కర్రీ అండి. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక కడాయిని తీసుకొని అందులో కొన్ని ధనియాలు, చెక్క, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవరు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు కొంచెంసేపు వేయించుకోవాలండి. ఇవన్నీ కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని 2 పీసెస్గా కట్ చేసుకొని ఒక్కొక్క పీసు నైఫ్కి గుచ్చుకొని మనం గ్యాస్ మీద కాల్చుకోవాలండి. కర్రీ చేసుకునే విధానము: ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు ఒక చెక్క, లవంగ, పలావాకు వేసుకోవాలండి. 1 మినిట్ వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. మసాలా వేగింది అన్నప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న వేట తలకాయ ముక్కలను మసాలాలో యాడ్ చేసుకోవాలండి. ఒక్కసారి ముక్కలను మసాలా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచాలండి. 2 మినిట్స్ 2-3 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. లిడ్ తీసి కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. మరో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. కారం సరిపడా యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి. ఒక్కసారి మసాలాని ముక్కల్ని కలయబెట్టాలండి. గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలండి. వాటర్ సరిపోకపోతే ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 7-10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. 10 విజిల్స్ వచ్చాయి అంటే మన కర్రీ రెడీ అయినట్టేనండి. ఒక్కసారి కుక్కర్ లిడ్ తీసి కర్రీని ఒక్కసారి కలయబెట్టుకొని సాల్ట్ చెక్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీరాకు వేసి 1 మినిట్ కుక్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవటమేనండి. ఈ కర్రీ రాగి సంకట్లోకి చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీ అయిన వేట తలకాయ కర్రీ రెడీ అండి. మీరందరూ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇట్లు మీ సంధ్య.